హాయ్ ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అండి. ముందుగా ఈ వీక్లో ఏ టాపిక్ తెలుసుకునే ముందు మనకు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా చూస్తే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు, అలాగే జాయింట్ పెయిన్స్ గురించి కూడా ఎక్కువ మంది మెసేజ్ చేశారు. ఎక్కువగా లోవర్ బ్యాక్ పెయిన్ అని, నీ పెయిన్ అని, ఎక్కువగా జాయింట్ పెయిన్స్ గురించి, జాయింట్ పెయిన్స్ సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది మనకి మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం జరిగింది. సో ఈ లోవర్ బ్యాక్ పెయిన్ నుంచి మనం అవాయిడ్ చేయాలంటే గుడ్ పోస్చర్ అనేది ఉండాలండి. గుడ్ పోస్చర్ ఎప్పుడు ఉంటుంది? మనం ఎప్పుడైతే మనం కూర్చున్నది కంఫర్ట్గా ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చైర్ తీసుకుంటే ఈ చైర్ కొంచెం కుషనైజ్డ్ ఫర్నిచర్ అయితే కనుక చాలా బాగుంటుందండి. ఈ కుషనైజ్డ్ ఫర్నిచర్లో మనకి ఏమవుతుందంటే లోవర్ బ్యాక్ అనేది ఎక్కువ స్ట్రైన్ అవ్వదు. సింగిల్ పొజిషన్లో యాజ్ లాంగ్ అవర్స్లో మనం కూర్చోకుండా ఉన్నట్లయితే లోవర్ బ్యాక్ పెయిన్ని అవాయిడ్ చేయొచ్చండి. సో ఏం చేయకూడదంటే ఫస్ట్ ఈజ్ బాడీ ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకూడదు. డీహైడ్రేట్ అంటే కంపల్సరీ మనం వాటర్ ఇంటేక్ 2 to 3 liters ఇన్ ఏ డే కంపల్సరీ తీసుకోవాలి. కంజంక్షన్ అండ్ హెల్దీ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అనేది కంపల్సరీ మనం డైలీ కూడా మన డైట్లో ఉండాలి. బాయిల్ చేయని ఏది కూడా మనం తీసుకోకూడదు, ఎందుకంటే బికాజ్ ఇట్ హ్యాజ్ ఎ బ్యాక్టీరియా. సో ఇది మనకి ఎఫెక్ట్ కంపల్సరీ చూపిస్తుందండి. మనకి అండ్ మన బేబీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంది కాబట్టి. ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలండి. అట్లీస్ట్ ఒక 15 to 20 minutes డైలీ ఫిజికల్ యాక్టివిటీ. అంటే మన టార్గెట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కేవలం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలంతే. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వకూడదండి. సో ఇప్పుడు వచ్చే టాపిక్ జాయింట్ పెయిన్స్. ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఎక్కడెక్కడ వస్తాయి అని కానీ మనం చూసినట్లయితే జాయింట్ పెయిన్స్ ఎక్కడైనా రావచ్చండి హ్యూమన్ బాడీలో. టాప్ టు బాటమ్ నెక్ పెయిన్స్ అంటే స్పాండిలైటిస్ అంటారు, అలాగే షోల్డర్ పెయిన్స్ అండ్ రిబ్ పెయిన్స్ అండ్ లోవర్ బ్యాక్ పెయిన్స్, డిస్క్ ప్రాబ్లమ్స్, హిప్ ప్రాబ్లమ్స్, అట్ ది సేమ్ టైం నీ ప్రాబ్లమ్స్, యాంకిల్ ప్రాబ్లమ్స్, ఎల్బో ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. జాయింట్ పెయిన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఇన్ నవేడేస్. మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం, హెల్దీ ఐరన్ అండ్ కాల్షియం ఫుడ్స్ అనేది ఎక్కువగా ఇంటేక్ తీసుకోకపోవడం, ఒకవేళ ఎక్సర్సైజ్ చేసినా ప్రాపర్గా చేయకపోవడం, సిస్టమేటిక్ హార్డ్ వర్క్ లేకపోవడం, స్ప్రెయిన్స్ వల్ల కానివ్వండి, స్ట్రెయిన్స్ వల్ల కానివ్వండి, లేదంటే ఇన్ఫ్లెక్సిబిలిటీ వల్ల, లేదా ఓవర్ వెయిట్ ద్వారా కానివ్వండి, యాక్సిడెంట్లే కానీ సో మెనీ రీజన్స్ అండి. జాయింట్ పెయిన్స్ ఈ విధంగానే వస్తాయనే లేదు, సో మెనీ రీజన్స్ అని మనకు రావచ్చు. కొంతమందికి ఎక్కువగా ఆర్థరైటిస్ అంటారు కదా, ఆర్థరైటిస్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. సో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువగా సఫర్ అయ్యేది జాయింట్ పెయిన్స్, ఎస్పెషల్లీ నీ ప్రాబ్లమ్స్. ఈ నీ ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ మజిల్స్ అరౌండ్ ద జాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీ స్ట్రెంథనింగ్ చేయాలంటే నీ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నిటినీ కూడా, మజిల్ ఫైబర్స్ని మనం స్ట్రెంథనింగ్ చేసినట్లయితే నీ మీద ఎఫెక్ట్ అనేది తక్కువ ఉండి నీ ప్రాబ్లమ్ని వీలున్నంత వరకు మనం తగ్గించవచ్చండి. దీనికి ఒకటే ఒక సొల్యూషన్, ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్. ఈ ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్తో మన జాయింట్స్లో ఏ జాయింట్ ప్రాబ్లమ్నైనా మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ జాయింట్స్ని మనం ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ చేయడానికి మనం మొదలు పెడతామో, దీనివల్ల ఓన్లీ మజిల్ స్ట్రెంథనింగ్ ఒకటే కాకుండా జాయింట్స్లో ఉన్న పెయిన్ అనేది స్లోగా రిలీఫ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టెబిలైజ్ ద జాయింట్స్, అంటే ఆ మజిల్ స్టెబిలైజ్డ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. సో మనం చేసే వేరియేషన్లో ప్రాపర్గా మనం చేయగలిగితే కనుక ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అయ్యి మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెరగడం, ఈ మజిల్ ఫైబర్స్ స్ట్రెంథనింగ్ అవ్వడం, దీనివల్ల ఈ జాయింట్ పెయిన్స్ క్యూర్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ 3rd to 5th month వరకు ఎలాంటి వాట్ నాటుడు, ఎలాంటి చేయొచ్చు, ఎలాంటి చేయకూడదు మనం ఇప్పుడు విన్నాం. సో ఈ 3rd month నుంచి 5th month ట్రైమిస్టర్ వరకు చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ ఇంట్లో యావరేజ్గా ఒక 8 to 10 వేరియేషన్స్ చూపిస్తాను. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇది కంపల్సరీ చేసి తీరాలి ఇంట్లో. ఇది ఓన్లీ స్ట్రెచెస్ అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడం కోసం ఒక ఫిజికల్ యాక్టివిటీ క్రియేట్ చేసాం, అంతేగాని దీనివల్ల వెయిట్ లాస్ అవ్వదు,
ఒకవేళ కొద్ది గొప్ప అయితే కనుక ఇంచు లాస్ అంటే టోన్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ వేరియేషన్స్ ఏంటి, ఈ వేరియేషన్స్ ఎన్ని సెట్స్గా మనం చేసుకోవచ్చు, సెట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, ఎన్ని రిపిటేషన్ నుంచి ఎన్ని రిపిటేషన్స్ చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ 3rd మంత్ ట్రైమిస్టర్ నుంచి 5th మంత్ వరకు మనం చేయబోయే వేరియేషన్స్ అంటే కూడా స్ట్రెచెస్ అంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం హెవీగా వర్కౌట్ చేయట్లేదు, అంతేగాని మన వెయిట్ లాస్ మన టార్గెట్ కాదు. మన టార్గెట్ వచ్చి మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచడం, ఈ జాయింట్ పెయిన్స్ లేకుండా లోవర్ బ్యాక్ రిలీఫ్ అవ్వడం కోసం, ఈ లోవర్ బ్యాక్ పెయిన్ లేకుండా ఉండడం కోసం, అండ్ బేబీ హెల్తీగా ఉండడం కోసం, ఆక్సిజన్ కంజంక్షన్ కోసం మనం చేయబోయే వేరియేషన్స్ అండ్ స్ట్రెచెస్ అనమాట. సో ఈ స్ట్రెచెస్ ఫస్ట్ వామప్తో మనం స్టార్ట్ చేద్దామండి. ఈ రెగ్యులర్గా ఈ వామప్ అనేది మర్చిపోకుండా చేయాలి. ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా వామప్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇది వామప్ అనేది లేకపోతే కనుక మజిల్ క్రాంప్స్, మజిల్ క్యాచెస్, జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ వామప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ట్రయాంకిల్స్, both sides, right and left, another leg, నీ జాయింట్స్ని కూడా ఫ్రీ చేసుకోవచ్చు ఈ వేరియేషన్స్తో. నీ సర్కిల్స్ అంటాం కదండి. సో ఎక్కువగా ఇబ్బంది పడేది నీ పెయిన్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. సో ఈ నీ పెయిన్ని క్యూర్ చేసుకోవడానికి మన దగ్గర ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి. ఈ ఎక్సర్సైజెస్తో చాలా ఫాస్ట్గా ఈ నీ జాయింట్ని స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. ఈ నీ ప్రాబ్లం నుంచి మనం నీ ప్రాబ్లం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఈ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లో ద బెస్ట్ వేరియేషన్ వచ్చి సింగిల్ లెగ్ నీ ఎక్స్టెన్షన్. అంటే మనకి ఎప్పుడు కూడా స్ట్రెంథనింగ్ చేసేటప్పుడు, ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు కుషన్ అనేది ప్రాపర్గా ఉండడం, బ్యాక్ సపోర్ట్ ఉన్న లేకపోయినా పర్వాలేదు, అండ్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్, పోస్టర్ స్ట్రైట్. మన లెగ్ స్ట్రెచ్ చేసినప్పుడు, మన లెగ్ ఎప్పుడైతే పైకి లిఫ్ట్ చేసామో ఈ నీ పైన ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేయడానికి ఈ మజిల్ కాంట్రాక్షన్ అయ్యేలాగా మ్యాక్సిమం స్క్వీజ్ చేయండి, లైక్ దిస్. ఎప్పుడైతే ఈ మజిల్ స్క్వీజ్ అయినాయో నీ పైన ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మనకి ఏ ప్రెజర్ అయినా కానీ ఈ మజిల్స్ బేర్ చేస్తే కానీ నీ వరకు ఇంపాక్ట్ అవ్వదన్నమాట. సో ఎప్పుడైతే ఈ స్క్వీజ్ చేసామో చక్కగా బ్రీత్ అవుట్ అండ్ కంట్రోలింగ్ డ్రా, అగైన్ స్క్వీజ్ అండ్ బ్రీత్ అవుట్. సో ఈ లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంకోటి, టో రైజ్ చేయడం. ఇలా కాకుండా టో రైజ్ చేసినట్లయితే మజిల్ కాంట్రాక్షన్ ఫాస్ట్గా అవ్వడం జరుగుతుంది. లేదు మనకి ప్రాపర్ సిట్టింగ్ కనుక లేకపోతే కింద కుషన్ కోసం ఏదైనా నాప్కిన్ కానీ టవల్ కానీ సపోర్ట్ తీసుకోవచ్చండి. సో ఈ వేరియేషన్ అప్రాక్సిమేట్లీ 15 to 20 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ వరకు రెగ్యులర్గా చేయొచ్చు. అలాగే నెక్, సెకండ్ లెగ్ అసలు సేమ్ స్ట్రెచ్ అండ్ స్క్వీజ్ యువర్ నీ మజిల్స్. ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ చేస్తున్నామో వర్టెస్ ఇంటర్మీడియల్స్ అండ్ మీడియల్స్, ఈ 2 మజిల్స్, వర్టెస్ లాటరల్స్ అంటే అవుటర్ మజిల్ గ్రూప్స్, నీ పైన అవుట్ సైడ్ మజిల్స్ అండ్ ఇన్సైడ్ మజిల్స్, ఈ 2 మజిల్ గ్రూప్స్ కూడా స్ట్రెంథనింగ్ అవ్వడం, నీ పైన ఇంపాక్ట్ లేకుండా ఉండడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 15 to 20 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ ఇలా డైలీ చేసుకుందామండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి ఇలాగే సీటెడ్ బోత్ లెగ్ ఎక్స్టెన్షన్. సో ఇలాగే కూర్చొని బోత్ లెగ్ ఎక్స్టెన్షన్ కూడా చేద్దాం. ఈ వేరియేషన్ కూడా 15 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ రెగ్యులర్గా. కంపల్సరీ వీ హ్యావ్ టు స్క్వీజ్ యువర్ థై మజిల్ గ్రూప్స్. Fifteen repetitions into 3 sets. Then next variation, lying single leg stretch. This also affect on knee muscles. సింగిల్ లెగ్ రేస్. ఈ లెగ్ రేజెస్ కూడా మనం
నీ జాయింట్ స్ట్రెంథనింగ్ కోసం ఎక్కువగా ఉపయోగించవచ్చండి. లైక్ దిస్. ఈ వేరియేషన్ చేసేటప్పుడు బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ అండ్ వన్ లెగ్ బెండ్, ఫీట్ ఆన్ ద ఫ్లోర్ అండ్ వన్ లెగ్ స్ట్రెచ్, స్లైట్లీ బెండ్ అవర్ నీస్. ఇది కొంచెం డిస్కంఫర్ట్ ఉంటే మీరు లైన్, ఇదే వేరియేషన్ లైన్ కూడా చేయొచ్చు. లైక్ దిస్, ఇలా. ఎప్పుడైతే మనం పైకి లెగ్ రైజ్ చేసామో షుడ్ స్ట్రెంథనింగ్ యువర్ నీ జాయింట్. ఈ థై మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేయడం, స్క్వీజ్ చేయడం అనేది మర్చిపోకూడదు అనమాట. ఇలా. దెన్ అనదర్ లెగ్. సో చూసారు కదండి, అసలు ఈ వేరియేషన్ కూడా చేయలేని వాళ్ళు చేసే వేరియేషన్, ద బెస్ట్ వేరియేషన్ ఏంటంటే సింపుల్గా బోత్ లెగ్స్ యువర్ కంఫర్ట్నెస్ అండ్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. ఈ నీ మజిల్ స్ట్రెంథనింగ్ అంటే పవర్ఫుల్గా ఈ మజిల్స్ని స్క్వీజ్ చేసినట్టుగా మీరు ఫీల్ అవ్వడం. ఇక మజిల్స్ స్ట్రెంథనింగ్ చేసాం. ఈ థై మజిల్స్ని మనం స్ట్రెంథనింగ్ చేసినట్లయితే నీ ఇంజురీ నుంచి మనం నీ ఇంజురీని కూడా మనం అవాయిడ్ చేయొచ్చండి. సో ఈ స్ట్రెంథనింగ్ ఎలా చేయాలంటే లెగ్స్ ఫ్రీగా ఉంచుకొని జస్ట్ వీ హ్యావ్ టు ఫీల్ షుడ్ స్ట్రెంథనింగ్ యువర్ నీస్ విత్ థై మజిల్ గ్రూప్స్ లైక్ దిస్. మజిల్స్ని పవర్ఫుల్గా స్క్వీజ్ చేసినట్టు గట్టిగా పట్టుకుని ఒక 10 seconds 15 seconds హోల్డ్ చేసి స్లోగా రిలీజ్ చేయండి. అగైన్ స్క్వీజ్ అండ్ స్లోలీ రిలీజ్ అండ్ ఇన్హేల్. ఎప్పుడైతే మజిల్ని పవర్ఫుల్గా స్క్వీజ్ చేసామో గ్రాడ్యువల్లీ బ్రేక్ అవుట్ and inhale more and squeeze and gradually breathe out and inhale more. The same variation 15 to 20 reps into 3 to 4 sets. The best exercises అండి. ఇది మనం రెగ్యులర్గా ఈ వేరియేషన్స్ అట్లీస్ట్ 15 to 20 minutes ఓవరాల్గా మనకి ఈ వేరియేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇవన్నీ నీ పెయిన్ ఉన్న వాళ్ళు కనుక మనం చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేది మనం తక్కువ టైంలో పొందొచ్చండి. ఇంతేకాకుండా ఇంకొక వేరియేషన్ ఏంటంటే సెమీ స్క్వాట్స్. ఈ సెమీ స్క్వాట్స్ నీ పెయిన్ ఉన్నా చేయొచ్చు, బట్ హెవీగా నీ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఈ స్క్వాట్స్ ద్వారా నీ మజిల్స్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో అది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి సో మెనీ రీజన్స్ అండి. ఈ రీజన్లో ఒక రీజన్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, ఇన్ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే తగ్గిందో మనకి జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనకి నీ స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి థై మజిల్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే బ్యాక్ ఉన్న క్వాడ్రిసెప్ మజిల్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని ఎప్పుడైతే మనం స్ట్రెంథనింగ్ చేసుకున్నామో ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి మజిల్ స్టెబిలైజ్ అయ్యి మజిల్ ఫైబర్స్ అనేది యాక్టివ్ అవ్వడం, దీనివల్ల నీ పెయిన్ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో దానిలో ఒక బెస్ట్ వేరియేషన్ ఏంటంటే లయింగ్ లెగ్ కాల్స్. ఇది విత్ వెయిట్స్ కానీ వితౌట్ వెయిట్స్ కానీ చేయొచ్చు. ఇప్పుడు వితౌట్ వెయిట్స్ మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. సో లయింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆన్ ద మ్యాట్. సో చిన్కి మనం వీలున్నంత వరకు సపోర్ట్ తీసుకొని లైట్గా బోత్ లెగ్స్ ఈక్వల్ టు షోల్డర్ లెవెల్. సో స్లోగా లిఫ్ట్ చేసామండి. లెగ్స్ ఎప్పుడైతే లిఫ్ట్ చేసామో వీ హ్యావ్ టు ఫీల్ ఆన్ ద హ్యామ్స్ట్రింగ్ మజిల్స్. మనకి బ్యాక్ ఉన్న థై మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం స్క్వీజ్ చేసాం. స్క్వీజ్ అయిన మజిల్ని స్లోగా రిలీజ్ చేసి అగైన్ లిఫ్ట్ అండ్ బ్రీత్ అవుట్. దీనివల్ల ఏమవుతుంది, ఫ్లెక్సిబిలిటీ అండ్ మజిల్ స్టెబిలైజ్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం థై మజిల్ స్ట్రెంథనింగ్ అయ్యి నీ జాయింట్స్కి మంచి రికవరీ దొరుకుతుందన్నమాట. సో ఈ వేరియేషన్ అప్రాక్సిమేట్లీ 15 repetitions into 20 repetitions into 3 sets వరకు మనం చేసుకోవచ్చండి. సో చూసారు కదండి, దీనిలో లాస్ట్ వేరియేషన్ వచ్చి సెమీ స్క్వాట్స్. ఇది కూడా నీ స్ట్రెంథనింగ్కి చాలా మంచి ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. లెగ్ షోల్డర్ విత్ అపార్ట్ అండ్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ అండ్ లుక్ స్ట్రైట్, బోత్ హ్యాండ్స్ స్ట్రైట్
మనం రెగ్యులర్ స్క్వాడ్ అయితే కనుక ఫుల్ స్క్వాడ్. దీనివల్ల ఏమవుతుంది, ఉన్న నీ పెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి హాఫ్ స్క్వాడ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా థై మజిల్స్ వరకే, థై మజిల్ ఫైబర్స్ వరకే రియాక్ట్ అయ్యి ఆ మజిల్ ఫైబర్స్ అనేది ఫాస్ట్గా స్ట్రెంథనింగ్ అవుతాయి. సో చూడండి, చాలు. అండ్ స్క్వీజ్ యువర్ థై మజిల్ గ్రూప్స్. when you squeeze your thighs, you should breathe out. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అప్పర్ బాడీ ఎక్కువగా ఫార్వర్డ్ బెండింగ్ లేకుండా బ్యాక్ స్ట్రైట్గా ఉన్నట్లయితే లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుందన్నమాట. సెమీ స్క్వాడ్స్ అంటే ఫుల్ స్క్వాడ్ అండ్ హాఫ్ స్క్వాడ్ అండ్ సెమీ స్క్వాడ్. హాఫ్ స్క్వాడ్కి కొంచెం తక్కువగా ఉన్నది సెమీ స్క్వాడ్. హాఫ్ స్క్వాడ్ అంటే ఇక్కడ వరకు చేస్తాం, సెమీ స్క్వాడ్ ఇక్కడ వరకు చాలు. ఎందుకంటే మనం చేసేది నీ స్ట్రెంథనింగ్. ఈ వేరియేషన్ 10 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ వరకు మనం చేసుకుందామండి. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఈ జాయింట్ పెయిన్స్, నీ జాయింట్ని ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూసాం. సో ఈ అప్రాక్సిమేట్లీ ఈ వేరియేషన్స్ అన్నీ నేను చెప్పిన విధంగా ఈ సెట్స్ రెగ్యులర్గా చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా వితిన్ 2 to 3 వీక్స్లో చాలా మంచి రిజల్ట్స్ మనం పొందొచ్చండి. అలాగే ఈ మజిల్కి రికవరీ అనేది డైట్ అనేది అలాంగ్ విత్ ద డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఫిజికల్ యాక్టివిటీతో పాటు అలాంగ్ విత్ ద డైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే 70% డైట్ అండ్ 30% వర్కౌట్. మీరు అది మైండ్లో పెట్టుకున్నట్లయితే మనకి మజిల్ స్ట్రెంథింగ్తో పాటు మనం ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వడం, మజిల్ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో ఈ జాయింట్ పెయిన్స్ క్యూర్ అవ్వడానికి, ఈ జాయింట్ పెయిన్స్ ఇన్ఫ్లమేషన్ని ఫైట్ చేయడానికి కొన్ని ఫుడ్స్ ఉన్నాయండి. ఆ ఫుడ్స్ ఏంటంటే డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్, బ్రకోలీ, గ్రీన్ క్యాబేజీ కానివ్వండి, లేదంటే కనుక పీస్ అంటే పచ్చి బఠానీ కానివ్వండి, లేదా ప్రోటీన్స్ వచ్చేసరికి ఫిష్, లేదా లీన్ చికెన్, బీన్స్, స్ప్రౌట్స్, విటమిన్ సి ఫుడ్స్ అంటే ఆరెంజెస్ కానివ్వండి, సిట్రిక్ యాసిడ్ ఫుడ్స్, లెమన్, స్ట్రాబెర్రీస్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కనుక మన రెగ్యులర్ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ వీళ్ళనంత ఫాస్ట్గా క్యూర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో వ్యూవర్స్, నేను చెప్పినవన్నీ రెగ్యులర్గా పాటిస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీ ఏ టాపిక్ గురించైనా కావాలన్నా కానీ నాకు పోస్ట్ చేయాల్సిన నా ఫేస్బుక్ ఐడి వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్. సో వ్యూవర్స్, నెక్స్ట్ వీక్లో జాయింట్ పెయిన్స్ గురించి అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ 6th మంత్ 10th ట్రైమిస్టర్ నుంచి 9th మంత్ వరకు ఎలాంటి డైట్ తీసుకోవచ్చు, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదో మనం నెక్స్ట్ వీక్లో చూద్దాం. అప్పటి వరకు బీ ఫిట్, బీ హెల్దీ, మీ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్తో.